బంధాలే మొత్తం తెగిపోతున్నాయి. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది జనాన్ని ఎడం చేసిద్ది. రెండే రెండు కులాలు ఉంటాయి, ఉండోళ్ళు లేనోళ్ళు. ఇది ఒక్కటే ఉండేది. ఇక వాళ్ళతో పనే ఉంటుంది. ఇంతకుముందు పెళ్ళిళ్ళకి ఏదో తాలిబట్టులోనో మా చేలో పనిచేసే కూలీలు అనేది ఉండేది. అసలు వీళ్ళతో మాకేం పని వాళ్ళతో? అసలు అది ఆలోచించకుండా మీకు 1250 ఇస్తున్నాం, ఎవరికేం 1250 ఇస్తున్నారు అసలు? సార్ చెప్పండి సార్, నేనే ఆగుతా. పొలం తీసుకునే కాదు, పొలం ఉందని కాదు, ఆ ఖర్చులు వెదిగిని ఆ 1600 గజాలు 1500 గజాలు ఉండాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో. మీరు ఒకసారి ఆలోచించండి. ప్రాధేయపడతాం కాదు, ఇక్కడ పొలాలు వెళ్ళిపోతున్నాయి. ఈ జనంతో సంబంధాలు తెగిపో ఇప్పటికే ఊళ్ళల్లో జనం లేరు. ఎవరంతటి వాళ్ళు ఇతర దేశాల్లో కూలికి పోతున్నారు. మెయిన్ రీజన్ 2-3 ఎకరాల వాళ్ళు కూలికి పోవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇవాళ పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇది వాస్తవంగా జరుగుతున్న పరిస్థితి. ఈ 1500 1600 గజాలు ఉంటే తప్పితే వీళ్ళ దినాలు సావులకి తద్దినాలకైనా ఉపయోగపడతాయి. ఈ 1250 ఈ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు వీళ్ళని బెడిసి తీసిరి అవతల బండి ఒకటే. వాస్తవంగా ఆలోచించండి, 2-3 ఎకరాల రైతులు ఎంతమంది ఉండారు ఇప్పుడు? 10 ఎకరాలు 25 ఎకరాల వాళ్ళ పరిస్థితులే బాగుండయి. తక్కువ 2 ఎకరాలు 3 మళ్ళా మీ ఇద్దరే రాండి మళ్ళా 2 సంవత్సరాల తర్వాత రాండి. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు పొలాలు ఉండోళ్ళు ఎంతమంది బయట ఉంటారో చూడండి. ఇది వాస్తవం జరిగేది. అక్కడ కూర్చొని ముచ్చటికి ఏమన్నా నలుగురు అడుగుతుంటే మడతేశారు. ఈ కెమెరాలో ఏందండి బాబు, అసలు వాళ్ళ కోసం పెళ్ళిళ్ళు చేసినట్టుంది కానీ వాళ్ళు ఎవరు రెండోది ఏమి లేదు. ఆ పెళ్ళిళ్ళప్పుడు బేమడ కాదు పెళ్లి చేస్తుంది ఈ కెమెరాలో. సేమ్ ఇక్కడ కూడా పోయినసారి మీటింగ్ అదే జరిగింది.